స్తోత్రములు. వాక్యం మీద కనుక మీరుండి బోధించి సహాయం దయచేయండి. ఈ మంటి ఘట్టంలో బలహీనలో మీ యొక్క శక్తి, మీ బలము మాకు అనుగ్రహించమని, మీ యొక్క ఐశ్వర్యం చేత మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన సహోదరులారా, మనము కొన్ని రోజుల నుండి ఈ బైబిల్ స్టడీస్ చేస్తున్నాం. కొన్ని రోజుల నుండి బైబిల్ స్టడీస్ చేస్తున్నప్పుడు మీరు శ్రద్ధగా నోట్ చేసుకున్న వాళ్ళే శ్రద్ధగా వినవలయం. ఈ బైబిల్ స్టడీస్లో మనము అండర్స్టాండింగ్, బైబిల్ అండర్స్టాండింగ్ 2, 3, 4 అండ్ 15 అనుకున్నాం. వీటి గురించి వివరణ అయిపోయింది ఇంతకుముందు. అయితే ఈరోజు ఈ 15 గురించి చదువుతున్నప్పుడు, ఈరోజు పాఠ్య భాగంలో ఈ 15 గురించి చదువుతున్నప్పుడు ముందుగా ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఏమిటంటే 3 అనగా 3 యుగాలు. పితరుల యుగము, మోషే యుగము, లేకపోతే ధర్మశాస్త్ర యుగము, మరి క్రీస్తు యుగము, లేకపోతే క్రొత్త నిబంధన కాలం, లేకపోతే అంత్య దినములు. అంత్య దినాల్లోనే ఉన్నాం మనం ఇప్పుడు కనుక ఇవి. అయితే వీటి గురించి పాఠం జరుగుతున్నప్పుడు ఈ 15 గురించి వివరణ ఇవ్వబోయే ముందు మనకు ఈ విషయాలు తెలిసి ఉండాలి. ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ నేను క్యాలెండర్ గురించి జ్ఞాపకం చేస్తున్నాను. మొదటగా క్యాలెండర్, BC-AD క్యాలెండర్. BC అంటే ఏంటి? బిఫోర్ క్రైస్ట్. AD అంటే ఆఫ్టర్ డెత్ అంటారు, కానీ అన్నో డోమినో. ఇది అన్నో డోమినో అనేది ఏంటంటే లాటిన్ పదం. అది ద ఇయర్ ఆఫ్ ది లార్డ్, ప్రభు సంవత్సరము, దేవుని సంవత్సరములు అని అర్థం. ఈ క్యాలెండర్ కనుక్కున్నది ఎవరంటే డయోనిసిస్ ఎక్స్గోసిస్. వీరు డయోనిసిస్ ఎక్స్గోసిస్ అని మీకు గూగుల్ కొట్టినా కూడా వస్తుంది. BC-AD క్యాలెండర్ హూ ఇన్వెంటెడ్ అంటే ఆయన డయాగ్నోసిస్ ఎక్స్గోసిస్ అని చెప్పారు. ఆయన ఆ పలకటం కొద్ది కష్టమే ఉంటుంది, మీరు చూడవచ్చు. అయితే ఈ క్యాలెండర్ తయారు చేసేటప్పుడు గొప్ప వ్యక్తులు కావాల్సి వచ్చారు. 3 ఎన్నుకున్నారు. ఎవరు? అలెగ్జాండర్ ది గ్రేట్, జూలియస్ సీజర్, తర్వాత జీసస్ క్రైస్ట్. వాళ్ళందరూ రక్తాన్ని చెందించిన వారు, యుద్ధాలు చేసి వాళ్ళ వల్ల అనేక ప్రాణాలు పోయినాయి. కానీ జీసస్ తన ప్రాణాన్ని పెట్టాడు కాబట్టి ఆ మోక్ ఎవరైతే ఈ క్యాలెండర్ కనుగొన్నాడో అప్పటికి రోమా క్యాలెండర్ 528వ సంవత్సరం నడుస్తుంది. అది జూలియన్ క్యాలెండర్. ఆ టైంలో జూలియన్ క్యాలెండర్ తర్వాత గ్రెగోరియన్ క్యాలెండర్ జరుగుతున్న టైంలో, గ్రెగోరియన్ క్యాలెండర్ టైంలో, ఈ టైంలో 525 ADలో అప్పుడు ఏం జరిగిందంటే ఆయన ఈ క్యాలెండర్ను తయారు చేసినప్పుడు ఒక బేస్ను ఎవరంటే కావాల్సి వచ్చిందంటే ప్రధానమైన యేసుక్రీస్తు. ఆయనే తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. కాబట్టి ఈ జీసస్ క్రైస్ట్ బేస్ చేసుకొని ఆ క్యాలెండర్ తయారు చేస్తూ ఈ విధంగా ఏం పెట్టాడంటే BC అన్నాడు, బిఫోర్ క్రైస్ట్. ఇటు నుండి AD అన్నాడు, AD అన్నో డోమినో. మనకందరూ తెలిసినట్టు మొదటి శతాబ్దంలోనే
క్రీస్తు 33వ సంవత్సరంలో 33వ సంవత్సరం యెరూషలేములో సంఘం ఏర్పడింది. బైబిల్ స్థిరపడేసరికి 100 years బైబిల్ స్థిరపడింది. ఇప్పుడు వచ్చేసరికి 2025వ సంవత్సరం 15/7 మాసం కదండి. ఇప్పుడు ఇది నడుస్తుంది, ఇటు నడుస్తూనే ఉంటుంది. ఇక ఈ క్యాలెండర్ ఈ విధంగా పోతుంది, ఈ క్యాలెండర్ ఈ విధంగా వెళ్తూ ఉంటుంది. కనుక ఈ క్యాలెండర్ గురించి తెలుసుకున్నప్పుడు మనం ఈరోజు పాఠంలో ఈ 15 గురించి తెలుసుకునే పోయే ముందుగా సృష్టి దగ్గర నుండి వద్దాం. ఈ సృష్టి ఇక్కడ ఇది ఈ ట్రీ వేసారు, ఇది ఏదైనా తోటకు సాదృశ్యం. బైబిల్ ప్రకారము 4004 సంవత్సరాలు లెక్క. కొందరు ఆ లెక్కలు చెప్తారు, కానీ నేను స్టడీ చేసింది ఏంటంటే ఇది వాళ్ళ లెక్కల సంవత్సరాలు తేడా ఉండొచ్చు. నేను స్టడీ చేసిన ప్రకారము సృష్టి ఇక్కడ నుండి జలప్రళయం వచ్చింది. జలప్రళయం వచ్చేసరికి ఓడ, ఇది 3 అంతస్తుల ఓడ. ఈ జలప్రళయంలో వచ్చేసరికి ఎన్ని సంవత్సరాలు జరిగిందన్న? బైబిల్ ట్రైనింగ్, మీరు బైబిల్ కాకినాడలో బైబిల్ ట్రైనింగ్ చేశారు. అడుగుతారు, ఏం కాదు, మీరు మిమ్మల్ని బాధపడతాను కాదు, నేర్చుకోవాలి. ప్రశ్నలు అడిగి జవాబులు రాబట్టుకుంటా, తర్వాత నేను చెప్తా. లేకపోతే నా జ్ఞానాన్ని మీకు ప్రకటించే కార్యక్రమం కాదు, నేర్పాలని ఉద్దేశం. తెలిస్తే ఎవరని చెప్పండి, అందుకోసమే క్లాస్ చెప్తారు. 1656 సంవత్సరాలు, 1656 సంవత్సరాలు జలప్రళయం వచ్చే నాటికి. ఆ జలప్రళయం టైంలో ఎవరున్నారు? నోవాహు ఉన్నాడు. తర్వాత ఇంకా ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరు వచ్చారంటే అబ్రహాం. ఎవరు వచ్చారండి? అబ్రహాం. ఈయన స్టోరీ కూడా మనం బాగా నేర్చుకుందాం. తర్వాత అది ఎప్పుడంటే దాదాపు 2000 సంవత్సరాలు, 2000 అటు ఇటుగా. తర్వాత ఇంకో ప్రాముఖ్యమైన వ్యక్తి వచ్చాడు. ఎవరు? సినాయి కొండ దగ్గర మోషే వచ్చాడు. మోషే, ఇది సినాయి కొండ. ఇది దాదాపు క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాలు. ఇక్కడ నుంచి వచ్చేసరికి 400 సంవత్సరం అప్పుడు మలాకి గ్రంథం కదండి. మలాకి గ్రంథం అయితే బైబిల్ రాయటానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 1600 సంవత్సరాలు. ఆ లెక్క కూడా చెప్తా. మోషే ఈ ధర్మశాస్త్రం రాశాడు కాబట్టి ఆదికాండం దగ్గర నుండి ఇక్కడ నుండి 1500 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాలు. తర్వాత కొత్త నిబంధన స్థిరపడేసరికి ఈ యొక్క ఎందుకని ఇక్కడ 100 years వేసాను. బిబ్లో స్థిరపడేసరికి 100 years ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సంవత్సరాలు? 1600. అర్థమవుతుందమ్మా? శ్రద్ధగా గమనించాలి, నోట్ చేసుకోవాలి. 1600 సంవత్సరాలు. అయితే ఇప్పుడు ఈరోజు పాఠంలో దీని గురించి, ఈ 15 గురించి చెప్పాలంటే స్వాభావికంగా బైబిల్ నందు ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 15 కాలాలు ఉన్నాయి. 15 కాలాలు. ఏంటి ఆ కాలం? 15 అంటే 15 ఇయర్స్ విభజన చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 15 భాగాలకు విభజన చేస్తాం. ఎట్లా విభజన చేస్తామంటే మీరు మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా ఉండటానికి, జలప్రళయం ముందు ఒకటి, జలప్రళయం తర్వాత అబ్రహాం వచ్చే వరకు సమయము, అబ్రహాం నుండి ఇజ్రాయేలీలు, తర్వాత మోషే, తర్వాత వాళ్ళు ఈ కాలాలన్నీ న్యాయాధిపతులు, వీళ్ళందరూ వస్తారు.
రాజుల కాలాలు ఇట్లా విభజన చేసుకుంటూ వస్తాం అన్నమాట. అవి 15. కానీ ఇప్పుడు మొట్టమొదటిగా ఈ కాలాన్ని ముందు మనం 3 చదువుకున్నాం. ఏంటి చెప్పండి? పితరుల యుగము, పితరుల యుగము, రెండోది మోషే యుగము లేకపోతే ధర్మశాస్త్ర కాలం, మోషే యుగము, మూడోది చెప్పడనా క్రీస్తు యుగము, కృపాకాలము, ఇంకా చెప్పండి క్రొత్త నిబంధన కాలము, అంత్య దినాలు, అనేక పర్యాయ పదాలు ఉన్నాయి. అయితే ఈ పితరుల యుగంలో అబ్రహాం దగ్గర నుంచి మొదలవుతారు. కానీ ఇప్పుడు ఈ టైం ఉంది కదా, ఇది పూర్వ పితరులు. ఏంటండి? పూర్వ పితరులు గురించి ఈరోజు మనం పాఠం చదువుతున్నాం. ఈ 1656 సంవత్సరాలు అంటే సృష్టి దగ్గర నుండి, ఆది కాండము 1వ అధ్యాయం 2వ అధ్యాయము సృష్టి దగ్గర నుండి మనం చూస్తున్నాం. సృష్టి దగ్గర నుండి మనం చూస్తున్నప్పుడు అక్కడ ఆది కాండము 6వ అధ్యాయం సరికి భూలోకం అంతా నిండిపోయింది కదండి. భూలోకం అంతా జన సమూహముతో నిండిపోయారు. 6వ అధ్యాయం చూస్తే అప్పుడు భూలోకం అంతా పాపముతో నిండిపోయింది. అప్పుడు 6వ అధ్యాయం వచ్చేసరికి ఎందుకు అంటే వారు ఎక్కువ సంవత్సరాలు జీవించారు, డెత్ రేటు తక్కువ, పుట్టటం ఎక్కువ. అందరూ 900 సంవత్సరాలు బ్రతుకుతూ వచ్చారు. ఆదాము 930 సంవత్సరాలు బతికాడు. తర్వాత ఎరదు 962 సంవత్సరాలు జీవించాడు. ఎరదు తర్వాత చూసినట్టయితే మెతుషల 960 సంవత్సరాలు జీవించాడు. 900 అందరికంటే ఎక్కువ మెతుషల. తర్వాత నోవాహు 950 సంవత్సరాలు. వీళ్ళందరూ 900 ఇయర్స్ జీవించడం వల్ల ఏంటంటే వాళ్ళ పిల్లలు కుమారులు గంటా పోయారు. డెత్ రేటు తక్కువ, పుట్టేవాళ్ళు ఎక్కువ. 6వ అధ్యాయం సరికి భూలోకం అంతా పాపంతో నిండిపోయింది కదా. భూలోకం అంతా కూడా జనం నిండిపోయారు, కిక్కిరిచిపోయారు. అప్పటికే అంత చెడుతనంతో నిండిపోయింది అంతా. భూలోకం అంతా అప్పటికే నిండిపోయింది, జనం అంతా నిండిపోయారు. కాబట్టి ఈరోజు ఈ 1600 సంవత్సరాలు 1656 సంవత్సరాలు లెక్క మీకు బోర్డు మీద రాస్తాను. ఈ లెక్క ఎట్లా చెప్తాను, బైబిల్ సత్యమని నేను ప్రూవ్ చేస్తా ఉంటాను అన్నమాట. ఏంటంటే చూడండి, బైబిల్ పండితులు మనకంటే ముందు ఇలాంటి ఎన్నో మనకు అందజేశారు. వాళ్ళు మెటీరియల్స్ వాళ్ళు అందజేయటం వల్ల ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. మనం నేర్చుకొని ఇతరులకు తెలియజేయాలి. ఈ సంవత్సరాలు లెక్క ఎట్లంటే ఇప్పుడు చూడండి, నేను ఇక్కడి నుంచి మొదలు పెడతాను. ఇది అర్థమైంది కదండి. ఈ 1656 సంవత్సరాలు ఎక్కడి నుండి? ఏదెను తోట నుండి, మొదటి మానవుడు ఆదాము దగ్గర నుండి జల ప్రళయం వచ్చే వరకు ఎన్ని సంవత్సరాలు జరిగిందంటే 1656 సంవత్సరాలు. ఆ లెక్క ఇప్పుడు మీకు తేటగా చెబుతున్నాను ఈరోజు మొదటి భాగంలో. ఏదంటే దయచేసి మీరు అందరు లేఖనాలు గమనించండి. ఆదాము ఆయన జన్మించినప్పటికీ ఆయన జన్మ ఆదాముది ఆయన పుట్టాడు కాబట్టి ఆయనకి ఇయర్స్ ఏం లేదు, అక్కడ జీరోనే ఉంచా. తర్వాత ఆది కాండం జెన్సెస్. అమ్మా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టాలి దయచేసి. 5:3
5:3 చూసినట్టయితే ఆదాము 135 ఏళ్ళు బ్రతికి ఆయన బ్రతికి ఎవరిని కన్నాడంటే షేతును కన్నాడు. ఎవరిని కన్నాడు? షేతును కన్నాడు. షేతు ఇప్పుడు ఆయన ఎన్ని సంవత్సరాలు బతికిన తర్వాత కన్నాడు? 130. ఆదాము 0, ఎక్కడి నుంచి 130 సంవత్సరాల ఏజ్ అడికి వచ్చింది. ఇక్కడ షేతు పుట్టాడు. వాస్తవానికి షేతు కూడా పుట్టినప్పుడు 0 అనుకోవాలి. అక్కడి నుంచి స్టార్ట్ కదా. తర్వాత ఆదికాండము 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. 6వ వచనంలో షేతు 105 సంవత్సరాలు బతికి ఎన్ని సంవత్సరాలు? 105 సంవత్సరాలు జీవించి ఎవరిని కన్నాడు? ఎనోషును కన్నాడు. ఎవరినండి? బ్రతికి ఎనోషును కన్నాడు. ఎనోషును కనేసరికి ఇక్కడ ఈ 130 ప్లస్ 105 సంవత్సరాలు 105 సంవత్సరాలు ఎంత వచ్చింది? ఈక్వల్ 235 సంవత్సరాలు. తర్వాత చూసినట్టయితే 3వదిగా ఆదికాండము 5వ అధ్యాయం 9వ వచనంలో ఎనోషు 90 సంవత్సరాలు బతికాడు. బతికి ఎవరినంటే కేయినాను కన్నాడు. మీరు బైబిల్ చూస్తా గమనించండి. రిఫరెన్స్ చెప్పినప్పుడు కేయినాను కన్నప్పుడు అప్పుడు 235 ప్లస్ 90 కలిపితే ఎంత వచ్చింది? 325 సంవత్సరాలు. తర్వాత చూసినట్టయితే 5 కాండము 5వ అధ్యాయము 12వ వచనం. ఆది కాండము 5వ అధ్యాయం 12వ వచనం. కైనాన్ ఎన్ని సంవత్సరాలు బతికాడు? 70 సంవత్సరాలు బతికి 70 సంవత్సరాలు జీవించాడు. ఆ జీవించిన తర్వాత బ్రతికి ఇంకా కంటాడన్నమాట. తర్వాత 70 సంవత్సరాలు బతికి మహలేలు కన్నాడు. ఎవరినండి? మహలేలు. మీరు కూడా బైబిల్ ఫాలో అవుతూ ఉండాలి. మహలేలు కనేసరికి ఎవరు? కైనాన్ 70 సంవత్సరాలు. ఇక్కడ ఎంత ఉందో చెప్పండి? 325 ప్లస్ 70 సంవత్సరాలు ఈక్వల్ ఎంత వచ్చిందన్నా? 395 లెక్క. తర్వాత చూడైతే ఆది కాండము 5వ అధ్యాయం 15వ వచనం. మహలేలు 65 సంవత్సరాలు బతికాడు. ఎంత? 65 సంవత్సరాలు బ్రతికి ఎవరు కన్నాడు? ఎరదును కన్నాడు. ఎరదు ఎన్ని సంవత్సరాలు బతికాడంటే 962 సంవత్సరాలు బతికాడు. ఎరదును కన్నప్పుడు అప్పుడు ఆయన లెక్క ఇట్లా ఈ 395 ప్లస్ 65 ఎంత వచ్చిందన్నా? 460. అంతే కదా? 460 వచ్చేసింది. తర్వాత మరలా ఆది కాండము 5వ అధ్యాయం 18వ వచనం. ఎరదు 162 సంవత్సరాలు బతికాడు. ఎన్ని?
162 సంవత్సరాలు బతికాడు. 160 సంవత్సరాలు బతికి హనోకును కన్నాడు. హనోకు విశేషం ఏంటి? దేవుడు తీసుకెళ్ళాడు కదా, ఎత్తబడ్డాడు ఆయన. హనోకును కన్నాడు. హనోకును కన్నప్పుడు అప్పటికి 460 సంవత్సరాలు ప్లస్ 162 ఎంత వచ్చిందన్నా? 622 ఇయర్స్. తర్వాత చూసినట్టయితే ఆది కాండము 5వ అధ్యాయం 21వ వచనం. హనోకు 21వ వచనం చదవండి మీరు కూడా. 65 సంవత్సరాలు బ్రతికాడు. ఎవరు కన్నాడు? మెతుషాల. అందరికంటే ఎక్కువ బతికింది ఎవరు? మెతుషాల. ఎన్ని సంవత్సరాలు? 969 సంవత్సరాలు. కనుక 662 ప్లస్ 65 సంవత్సరాలు, 65 సంవత్సరాలు ఈజ్ ఈక్వల్ టు 687. తర్వాత చూడైతే ప్రియమైన సహోదరులారా, 5వ అధ్యాయము 25వ వచనం. ఆది కాండము 5వ అధ్యాయము 25వ వచనం. మెతుషల 187 సంవత్సరాలు బతికాడు. బతికి తర్వాత మళ్ళీ పిల్లలకి అంటాడన్నమాట. అది మెతుషల 2 సంవత్సరాలు బ్రతికి 187 సంవత్సరాలు బ్రతికి 2 సంవత్సరాలు బ్రతికి ఇంకా కంటిన్యూ జీవితం ఉంది ఆయన. మెతుషల 960 సంవత్సరాలు బతికి లెమ్మకును కన్నాడు. లెమ్మకును కన్నాడు. లెమ్మకును కనినప్పుడు అప్పుడు 687 ప్లస్ 187. అప్పుడు ఎంత వచ్చింది? 874. ఎందుకంటే 2014 లెక్క చూడండి. 2014 వచ్చింది ఇటు అనమాట. 874. తర్వాత ఆది కాండము 5వ అధ్యాయము 28వ వచనం. 28వ వచనంలో లెమ్మకు 8 సంవత్సరాలు బ్రతికి 182 సంవత్సరాలు బతికాడు. ఈ రిఫరెన్స్ మీరు కూడా చూడండి. 5వ అధ్యాయం 28వ వచ్చినప్పుడు వెంటనే మీరు కూడా రిఫరెన్స్ చూడాలి. మీరు కూడా హెల్ప్ చేస్తూ ఉండాలి. 182 సంవత్సరాలు బ్రతికి ఎవరు కన్నాడు? కుమారుడు కన్నాడు. ఆ కుమారుడు నోవా. ఎందుకంటే పేరేంటి? నెమ్మది. అప్పటికి భూలోకం అంతా పాపంతో నిండిపోయింది. ఈయన నెమ్మది కలుగు చేస్తాడు. ఆయన పేరు నోవాహు అని పేరు పెట్టాడు. నోవాహు అని పెట్టాడు. ఎవరండి? లెమ్మకు నోవాహు. అప్పుడు 874 ప్లస్ అప్పుడు ఎంత? 182 అన్నా. ఎంత వచ్చింది? ఇది లెక్క. 1056 సంవత్సరాలు. ఇప్పుడు నోవాదు 0 అంటే పుట్టాడు కదా, అప్పుడే కదా ఇక కౌంటింగ్ మొదలైంది. ఇక తర్వాత ఆది కాండము 5వ అధ్యాయంలో ఆది కాండము 5వ అధ్యాయంలో 32వ వచనంలో నోవాహు 500 సంవత్సరాలు బ్రతికి 3 కుమారులు కన్నాడు. షేము, యాపేతు, హామ్. 3 కుమారులు. అప్పటికి ఆయన ఆది కాండం 5వ అధ్యాయం 32వ వచనంలో 500 సంవత్సరాలు. తర్వాత ఇక ఓడ కట్టుకోమని చెప్పాడు. 6వ అధ్యాయంలో
దేవుడు ఏ విధంగా ఆజ్ఞాపించినాడో అదే విధంగా యావత్తు చేశాడు. 6వ అధ్యాయము యావత్తు అట్లు చేశాను అన్నాడు. అట్లు అంటే అట్లు కాదు, ఆ విధంగా చేశాడు. ఒక ఆయన అన్నాడు అట్లు చేశాడు ఆ సార్ అన్నాడు. అట్లు కాదు, ఆ విధంగా చేశాను. దేవుడు ఏ విధంగా చెప్పాడో, ఎక్కడ చెప్పాడు అక్కడ, ఎక్కడ ఆపాడో అక్కడ ఆపాడు. తర్వాత చూసినట్లయితే 7వ అధ్యాయము 6వ వచనం, ఆది కాండము 7వ అధ్యాయము 6వ వచనంలో ఏంటంటే జలప్రళయం వచ్చేసరికి 600 సంవత్సరాలు. ఇప్పుడు లెక్క తెలియంది కదా, కుమారులు వినేటప్పుడేమో 500, జెన్సెస్ 5:32లోనేమో ఆయన వయసు ఎంత ఉంది, 500 ఇయర్స్ ఉంది కదా. తర్వాత 7వ అధ్యాయము 6 వచ్చి 100 సంవత్సరాలు అయింది. అంటే దాదాపు 100 ఆ పైన ఆయన ఓడ కడతా ఉన్నాడు అనమాట. 600. అప్పుడు ఈ 600 అంటే ఈ లెక్క తీసుకోవాలి, ఈ లెక్క 600 అంటే 100 సంవత్సరాల తర్వాత, ఈ 1000 తర్వాత 600 కలిపాం. ఈ 600 కలిపామండి, ఎంత వచ్చింది? 1656 సంవత్సరాలు. ఇది ఈరోజు పాఠంలో మొదటి సెక్షన్లో మీకు వివరణ చేసింది ఏంటంటే జలప్రళయం నుండి జలప్రళయం వరకు, సృష్టి దగ్గర నుండి జలప్రళయం వరకు 1656 సంవత్సరాలు. ఈ 1656 సంవత్సరం అంతా భూలోకం అంతా నిండిపోయారు జనం, కెక్కిరిసిపోయారు. వాళ్ళ పాపం ఎట్టుందంటే ఒట్టు వరుస లేదు, ఇక అంత భయంకరం. అసలు మానవులు ఎందుకు నేను సృజించానని దేవుడే తన హృదయంలో నచ్చుకున్నాడట కదా. 6వ అధ్యాయంలో మీకు తెలుసు, మీరు అందరూ బోధకులు, మీకు తెలుసు. ఆయన సంతాపడ్డాడు, దుఃఖపడ్డాడు. నరుని ఆలోచనలో ఎప్పుడు చెడ్డవే, హృదయం ఎంతో మోసకరం, ఘోరం. మనం వద్దన్న కూడా మనకు ఇప్పుడు సిలివేయబడ్డాం, మనం ద్వేషిస్తున్నాం. కానీ ఆ హృదయం అనేది చాలా అతి ఘోర భయంకరమైనది అనమాట. కాబట్టి అందేశంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే అందుచేత ఆ జలప్రళయం ద్వారా ఈ జనరేషన్ మొత్తాన్ని, నోవా కుటుంబాన్ని మాత్రమే, 8 సకల జాతులు, పక్షులు, జంతువులు అన్ని జతేసి ఈ ఓడలో సేవ్ చేశాడు కదండి. ఈ రోజున ఈ బైబిల్ స్టడీస్లో నేను నిజంగా అనుకుంటున్నాను, మీరు ఇంతకుముందు విన్నారో లేరో నాకు తెలియదు. ఒకవేళ వినుంటే మీకు జ్ఞాపకం వస్తుంది, ఒకవేళ తెలియకపోతే ఈరోజు నేర్చుకోండి. మీరు నేర్చుకొని మళ్ళీ ఇతరులకు తెలియచేయాలి. నేను చాలా మందిని అడుగుతూ ఉంటాను కొన్ని విషయాలు, బైబిల్లో విషయాలు. ఏదో నా జ్ఞానాన్ని ప్రకటన చేసుకోవటం కాదు, కానీ నాకు తెలిసింది తెలియపరచాలని ఒక మంచి సత్హృదయంతో, సదుద్దేశంతో చెప్తా ఉంటాను. ఈరోజు ఈ 15 విషయాల్లో ఒక కాలం, ఒక టైం పీరియడ్ 1656 సంవత్సరాలు. ఇది పూర్వ పితరుల కాలము, పూర్వ పితరుల కాలం, పూర్వ పితరుల కాలం. ఈ 1656 సంవత్సరాలు ఏ విధంగా వచ్చినాయో ఆది కాండం 5వ అధ్యాయంలో చదువుకుంటే మనకి ఈ లెక్క తెలుస్తుంది. తర్వాత నేను గ్రూపులో ఉన్న వాళ్ళకి నేను ఆల్రెడీ ప్రింట్ చేశాను, మీకు షేర్ చేస్తాను, దాన్ని గ్రూపులో ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాను. ఒకవేళ లేకపోతే నేను ప్రింట్అవుట్ చేసి రేపు వచ్చే మంగళవారం క్లాస్లో తలా ఒక కాపీ ఇస్తాను. మీరు ఫోటో తీసుకోండి, రాసుకోండి, ఈ సత్యాన్ని తెలుసుకోండి. దేవుడి మీదతో ఆశించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రేమ నమ్మకం తండ్రి, స్తుతి స్తోత్రాలు. మాకు ఈ జ్ఞానం ఇచ్చినందుకు తండ్రి, మేము
క్రీస్తునందు క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాల చరిత్రలో సృష్టి దగ్గర నుండి జలప్రళయం వరకు వచ్చే ఆ యొక్క కాలాన్ని స్టడీ చేయగలిగినామంటే ఇది మీ కృప, ఈ భాగ్యం మాకు ఇచ్చారు. ఇంకా మేము అనేక విషయాలు నేర్చుకోవాలి, సహాయం చేయమని, ఈ పాఠం అందరికీ అర్థమైనట్లుగా జ్ఞానము తెలివితేటలు అనుగ్రహించమని ఈ మొదటి భాగంలో మొదటి సెక్షన్లో ఈ పాట విన్నాం తండ్రి. ఇంకా రెండో సెక్షన్లో కూడా మమ్మల్ని సిద్ధపాటు చేసి ఇంకొక పాట నేర్చుకుంటకు సహాయం దయచేయమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. వందనాలండి.